హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లాస్యా టైలరింగ్. సో ఈరోజు వచ్చేసి నేను ఇక్కడ హ్యాండ్ డిజైన్ చూపిస్తున్నానండి. అయితే ఇక్కడ నేను కట్ వర్క్ హ్యాండ్స్ అనేది స్టిచ్ చేయబోతున్నాను. సో దానికోసం నేను ఇక్కడ క్యాన్వాసింగ్ పేపర్ని ఇలాగ కట్ చేసుకున్నాను అనమాట. సో మీరు ఒక సర్కిల్ పేపర్ని మీరు కట్ చేసేసుకొని దాన్ని ఇలాగ డబుల్ ఫోల్డింగ్ చేసేయండి. ఓకేనా? డబుల్ ఫోల్డింగ్ చేసేసి చివరి నుండి కూడా ఇలాంటి క్యాన్వాసింగ్ పేపర్స్ అనేవి దొరుకుతాయి బయట. సో వాటికి ఇలాగ కరెక్ట్గా డిజైన్ అనేది పెట్టేసుకొని మీరు డ్రా చేసేసుకొని 2 పీసెస్ మీకు హ్యాండ్కి ఎంత సరిపోతే అంతవరకు మీరు పేపర్ అనేది తీసుకోవాలి. సో ఇలాగా సరిపోయేంతవరకు దీన్ని ఇప్పుడు మనం ఎలా స్టిచ్ చేయాలి అనేది చూపిస్తాను. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను లైనింగ్ ఉంది కదా, కాటన్ లైనింగ్, అది ఇప్పుడే స్టిచ్ చేయట్లేదండి. ఫస్ట్ అయితే సాటిన్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ రెండింటి పైన ఇది క్యాన్వాసింగ్ పేపర్ అనేది వేసి స్టిచ్ ఎలా వేయాలి అనేది చూపిస్తాను. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను సాటిన్ రైట్ సైడ్లోనే పెట్టుకున్నాను, అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా రైట్ సైడ్లోనే పెట్టాను. ఓకే, రెండు కూడా రైట్ సైడ్లోనే పెట్టేసి దానిపైన నేను ఇక్కడ క్యాన్వాసింగ్ పేపర్ అనేది వేసాను. సో దీనిపైన నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా మీరు స్టిచ్ అనేది వేసుకోవాలి. దానికోసం మీకు సరిగ్గా అటు ఇటు కదలకుండా ఉండడం కోసం ఇలాగా ఒక పెద్ద కుట్టు స్ట్రెయిట్గా వేసేసుకున్నారనుకోండి, మీకు క్లాత్ పేపర్ రెండు కూడా కదలకుండా కరెక్ట్గా ఉంటాయి. లేదు అనుకుంటే మీరు డైరెక్ట్గా లైనింగ్ క్లాత్కి మీరు దీన్ని ఐరన్ చేసుకున్నాను కూడా స్టిఫ్గా అలాగే అతుక్కుపోయి ఉంటుంది. నేను తర్వాత క్లాస్లో కూడా చూపిస్తాను. ఓకేనా? సో ఇలాగా, లేదంటే పిన్స్ ఉంటే పిన్స్ మీరు పెట్టేసుకోండి. ఓకే, నో ప్రాబ్లం. అయితే ఇక్కడ వచ్చేసి నేను స్టిచ్ వేసేప్పుడు గమనించండి, మీరు సన్నగా ఏ మెజర్ అయితే తీసుకుంటున్నారో సన్నగా మెజర్ అనేది తీసుకోవాలండి. అదే మెజర్లో చుట్టూ కూడా వేసుకుంటూ ఎండింగ్ వరకు రండి. ఓకే, సో ఇక్కడ మీ పాదాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ మీరు స్టిచ్ వేయాల్సి ఉంటుంది. క్లాత్ని కూడా మరి చివరికి వేయకుండా కరెక్ట్గా వచ్చేట్టు చూసుకుంటూ వేయండి. ఓకే, ఇలా మొత్తం కూడా చివరి వరకు కంప్లీట్ చేసేయండి. 2 హ్యాండ్స్కి కూడా ఇలా కంప్లీట్ అయిన తర్వాత మీకు ఎక్స్ట్రా ఉంటుంది కదా క్లాత్, దాన్ని నీట్గా కట్ చేసుకుంటూ రండి. ఓకే, సో ఇలా ఫినిషింగ్ మొత్తం కంప్లీట్ చేసేసేయండి, ఫినిష్ మొత్తం. సో ఇప్పుడు ఇలాగ సమానంగా ఇలాగ అనేసిన తర్వాత చూస్తున్నారు కదా, మీరు సరిగా కనిపించట్లేదు ఇది, కాకపోతే నేనైతే మరీ చివరి నుండి అయితే వేయలేదండి స్టిచ్, కొంచెం గ్యాప్లోనే ఉంది ఇది. సో ఇలాగ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మరీ దగ్గర నుండి కట్ చేయకండి, లైట్గా ఉంచేట్టు చూడండి. తర్వాత ఇక్కడ కట్స్ అనేవి ఇచ్చేయండి. మనం ఫోల్డింగ్ బయటికి ఇలా తీసినప్పుడు నీట్గా వస్తుందన్నమాట. మీరు కట్స్ ఇవ్వకపోతే నీట్గా రాదు. ఓకే, సో ఇలాగా ఈ మూలాల దగ్గర మాత్రం కంపల్సరీ కటింగ్ ఇవ్వాలి. అలా అని చెప్పేసి మీరు కుట్టు వరకు కూడా కట్ చేయకండి, ఓపెన్ అయిపోతుంది మనం రిటర్న్ తీసినప్పుడు, క్లాత్ మొత్తం పోగులు వచ్చేస్తాయి. సో ఇక్కడ ఎక్స్ట్రా వేసుకున్న స్టిచ్ కూడా విప్పేసేయండి. ఓకే, సో ఇప్పుడు ఇలాగా మరీ ఒత్తి పట్టి మీరు ఇలాగ అనకండి, ఎందుకంటే మీరు చివరి నుండి వేశారనుకోండి మొత్తం ఓపెన్ అయి బయటికి వచ్చేస్తుంటుంది క్లాత్. నీట్గా వేసుకున్నారు అనుకుంటేనే మీరు రిటర్న్ చేయండి, లేదంటే దానిపైన ఇంకో స్టిచ్ అనేది వేసుకుంటూ రండి. ఓకే, సో ఇలా కంప్లీట్ అయిన తర్వాత ఈ ఎడ్జెస్ ఏవైతే ఉంటాయో ఈ చివరి నుండి కూడా ఇంకో స్టిచ్ అనేది వేయాల్సి ఉంటుందండి, ఎందుకంటే ఫినిషింగ్ నీట్గా కనిపిస్తుంది. ఓకేనా? సో ఇలా పెట్టేసుకొని చివరి నుండి కూడా మీరు స్టిచ్ అనేది వేసేయండి. ఇలా కంప్లీట్ చేసిన తర్వాత మనకి క్యాన్వాసింగ్ పేపర్ లైట్గా బయటికి కనిపిస్తుందండి రిటర్న్ చేసి చూసినప్పుడు. సో అదేం పాడవ్వదు, ఎందుకంటే మనం ఇవి ఎక్కువగా పిండాల్సిన అవసరం లేదు కదా ఇలాంటి ఫ్యాబ్రిక్స్. సో నో ప్రాబ్లం అనమాట. అయితే ఇక్కడ ఇప్పుడు లైనింగ్ ఎలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దాము. ఇక్కడ మనం ఆల్రెడీ 1/2 ఇంచ్కి ఇలాగ నీట్గా ఫోల్డ్ చేసేయండి. చివరి వరకు కూడా ఫోల్డ్ చేసేసిన తర్వాత ఇలాగ క్యాన్వాసింగ్ పైన స్టిచ్ వచ్చేట్టు ఇలాగ వేసేయండి. అయితే ఇక్కడ మిడిల్ పార్ట్ చూపిస్తున్నాను నేను. ఈ మిడిల్ పార్ట్ దగ్గర ఎక్కడైతే మీకు సెంటర్ పాయింట్ ఉంటుందో అది మీకు డిజైన్ మిడిల్లో వచ్చేట్టు చూసుకోండి. ఓకే, అర్థమవుతుంది కదా? సో ఇలాగ పెట్టేసి మీరు చివరి నుండి రావద్దండి స్టిచ్. మనకి క్యాన్వాసింగ్ పేపర్కి ఇక్కడ మూలలు ఎక్కడైతే వచ్చాయో డిజైన్కి ఆ మూలల దగ్గర నుండి మాత్రమే మన స్టిచ్ అనేది రావాలి. మీరు ముందుకు అని స్టిచ్ వేశారనుకోండి, మనం రిటర్న్ చేసినప్పుడు మనం వేసుకున్న లైనింగ్ మొత్తం బయటికి కనిపిస్తుంది. సో ఆ మిస్టేక్ చేయకండి. ఓకే, మనకి ఎక్కడైతే ఈ మూలలు అనేవి వచ్చాయో కట్ వర్క్కి అక్కడికి మాత్రమే ఎండ్ చేసేయండి స్టిచ్ స్ట్రెయిట్గా. ఓకే, ఈ స్టిచ్ వేసేప్పుడు సన్నం స్టిచ్ వేయండి,
ఇప్పుడు వేసేది మాత్రం ఇది ఎక్స్ట్రా కోసం కాబట్టి మనం చుట్టూ కూడా స్టిచ్ అనేది 3 ఫ్యాబ్రిక్ని జాయిన్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాల్సి ఉంటుంది. ఇది పెద్ద కుట్టు పెట్టేసి మీరు డైరెక్ట్గా స్టిచ్ అనేది వేసేసేయండి. ఓకే, ఇలాగ చివరి వరకు క్లాత్ని కరెక్ట్గా చూసుకోండి వస్తుందా లేదా అనేసి, లేదంటే ఒక్కొక్క దగ్గర ఫోల్డింగ్ అయిపోయి ఉంటుంది. సో ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కట్ చేసేసుకోండి నీట్గా. సో ఇలా కంప్లీట్ అయిన తర్వాత మనకి టోటల్ ఫినిషింగ్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట కట్ వర్క్ హ్యాండ్స్. సో ఇదన్నమాట, మీరు మిడిల్ పాయింట్ చూసుకుంటున్నారు కదా, మనకి ఇలాగా వస్తుందన్నమాట మిడిల్ పాయింట్ వచ్చేసి. సో ఇదండి, నెక్స్ట్ క్లాస్లో ఫుల్ వీడియో బ్లౌజ్ స్టిచ్చింగ్ మొత్తం పెడతాను, చూసేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.